జగిత్యాలలో పార్టీ టికెట్ విషయంలో కాంగ్రెస్ పార్టీలో అంతర్గత కలకలం నెలకొంది. మెట్పల్లి పట్టణ కాంగ్రెస్ మహిళా అధ్యక్షురాలు హరిత టికెట్ నిరాకరణతో కన్నెటి పర్యంతమయ్యారు. నిన్న రాత్రి వరకు 24వ వార్డు నుంచి టికెట్ ఇస్తామని పార్టీ నాయకులు హామీ ఇచ్చారని, అయితే ఈ రోజు అకస్మాత్తుగా టికెట్ లేదని చెప్పడం తీవ్ర ఆవేదనకు గురిచేసిందని హరిత వాపోయారు. 8 సంవత్సరాలుగా కాంగ్రెస్ పార్టీలో పనిచేస్తూ పార్టీ బలోపేతానికి కృషి చేసిన తనకు న్యాయం జరగలేదని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. ఇటీవల పార్టీలో చేరిన గణేష్కు టికెట్ కేటాయించడంపై హరిత ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ విషయంపై మాజీ మంత్రి జీవన్ రెడ్డి నివాసానికి చేరుకుని రోధిస్తూ తన గోడును వెళ్లగక్కారు. టికెట్ కేటాయింపుల వ్యవహారం ప్రస్తుతం మెట్పల్లి పట్టణ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. మార్నింగ్ ఎట్లా చేంజ్ చేస్తారు సార్ చెప్పు. 8:30 కూడా నందయ్య ఫోన్ చేసి రమ్మని చెప్పిండు, దీపం తీసుకపో అని చెప్పి. ఆడ 2 గంటలే సార్ మేము కూర్చొని. ఇప్పుడేమో నా చేతులు ఏం లేదు, మీ నరసింహారావు చేతులు ఉంది అని మాట్లాడుతున్నారు. నరసింహారావు సార్ 3-4 రోజుల నుండి పాట తీసుకొని 10-10:30 వస్తుందా? నేను కనీసం 1 నిమిషం టైం ఇస్తలేడు మాట్లాడేందుకు. ఒక్క మాట అన్న నా చేతిలో ఏం లేదనంటే, మీ చేతిలో లేకపోతే ఓల చేతిలో ఉంటది సార్. నాకు అర్థం కాదు. 5 సంవత్సరాల కంటే ఎక్కువ అవుతుంది సార్. నేను ఆటో అప్పని చెల్లి కూడా వార్డులో ప్రచారం చేసిన నరసింహారావు. మాది మెట్పల్లి 24వ వార్డు సార్. వార్డుల్లో అందరూ ఆశ పెట్టుకొని